హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్. ఇవాళ చికెన్ మంచూరియా ఎలా చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను. 1 కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని హాఫ్ లెమన్ పిండుకొని 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క చికెన్ పీసెస్ ని వేసుకోవాలి. 1 మినిట్ వరకు ఏమి కదల్చకుండా ఆఫ్టర్ 1 మినిట్ తర్వాత బ్యాక్ సైడ్ తిప్పుకొని గోల్డెన్ షేప్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్, తరిగిన క్యాప్సికమ్, టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. మన దగ్గర ఉండే వెనిగర్, అలాగే సోయా సాస్, టమాటో సాస్, చిల్లీ సాస్, అన్ని సాస్లు 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ వాటర్ ని కూడా యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని వేసుకుంటే ఎంతో చక్కటి చికెన్ మంచూరియా రెడీ అండి. డిస్క్రిప్షన్ ఫుల్ వీడియో లింక్ ఇస్తాను. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి.